క్వశ్చన్ నెంబర్ 481. అంకిత్ తన తల్లిదండ్రులతో పాటు సెలవులకు మొదట మలేషియా తర్వాత థాయిలాండ్ వెళ్ళాడు. కొంతకాలానికి అతను థాయిలాండ్ కంటే మలేషియా జ్ఞాపకాలను ఎక్కువగా గుర్తు చేసుకోగలిగాడు. ఇది ఆప్షన్స్ 1 పురోగమన అవరోధం, 2 తిరోగమన అవరోధం, 3 ఎంపికతో విస్మృతి, 4 నిల్వ వైఫల్యం. సరైన సమాధానం ఆప్షన్ 1 పురోగమన అవరోధం. క్వశ్చన్ నెంబర్ 482. ఈ లక్షణం ఉన్న ఉపాధ్యాయులు అభ్యాసకుల భావాలను బాగా అర్థం చేసుకుంటారు. ఆప్షన్స్ 1 సుదీర్ఘ అనుభవం, 2 ఒకే స్థానికత్వం, 3 అధిక ఉద్వేగాత్మక ప్రజ్ఞ, 4 ఉన్నత విద్యార్హతలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అధిక ఉద్వేగాత్మక ప్రజ్ఞ. క్వశ్చన్ నెంబర్ 483. క్రింది వాటిలో ఒకటి అభ్యసించడానికి అభ్యసించే నైపుణ్యాలను ప్రోత్సహించదు. ఆప్షన్స్ 1 సహకారం, 2 సంభాషణ, 3 నిష్క్రియాత్మక శ్రవణం, 4 విమర్శనాత్మక ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3 నిష్క్రియాత్మక శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 484. ప్రత్యేక అవసరాలు గల క్రింది పిల్లలలో చలన ప్రతిస్పందనలు మరియు భాషణకు ప్రత్యామ్నాయాలు అవసరమయ్యే సమూహం ఏది? ఆప్షన్స్ 1 వినికిడి లోపం, 2 సెరిబ్రల్ పాల్సీ, 3 నిదాన అభ్యాసకుడు, 4 దృష్టి లోపం. సరైన సమాధానం ఆప్షన్ 2 సెరిబ్రల్ పాల్సీ. క్వశ్చన్ నెంబర్ 485. అభ్యాసకుల కేంద్రీకృత నమూనాకు సంబంధించి క్రింది వాటిలో ఒకటి సరికాదు. ఆప్షన్స్ 1 సమాచారం అందించబడుతుంది, 2 జ్ఞానం నిర్మించబడుతుంది, 3 ఉపాధ్యాయుడు సౌకర్యవంతం చేసేవాడు, 4 సహకార అభ్యసనానికి అవకాశం ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 1 సమాచారం అందించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 486. క్రింది వాటిలో బోధనా కృత్యాన్ని ప్రణాళిక వేయడం యొక్క ఉద్దేశాన్ని సూచించేది ఏది? స్టేట్మెంట్స్. ఏ బోధనా లక్ష్యాల స్పష్టత, బి పాఠ్య ప్రదర్శన యొక్క తార్కిక క్రమం, సి వైయక్తిక భేదాలను తీర్చడం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఏబిసి అంటే పై స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 487. బ్రూనర్ యొక్క సరిపిల విద్యా విధానాన్ని సమర్థించని స్టేట్మెంట్ను గుర్తించండి. సమర్థించని. ఆప్షన్స్ 1 విద్యార్థులు నిరంతరం పునర్భరణం చేసుకుంటూ ముందు అభ్యసించిన వాటిని మరింతగా విస్తరించవచ్చు, 2 విద్యార్థులు ప్రస్తుత జ్ఞానాన్ని కొత్త సందర్భాలలో అన్వయించవచ్చు, 3 విద్యార్థులు భావనలను ఎక్కువ లోతుగా అవగాహన చేసుకోవచ్చు, 4 విద్యార్థులు ఒక భావనను పూర్తిగా నేర్చుకున్న తర్వాత వేరే కొత్త భావనకి వెళ్ళవచ్చు. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4 విద్యార్థులు ఒక భావనను పూర్తిగా నేర్చుకున్న తర్వాత వేరే కొత్త భావనకు వెళ్ళవచ్చు. క్వశ్చన్ నెంబర్ 488. క్రింది ఉపాధ్యాయుల్లో ఎవరు నిష్పక్షపాతంగా ఉన్నారు? ఆప్షన్స్ 1 అమ్మాయిలను విస్మరించి అబ్బాయిలలో అభ్యసనాన్ని ప్రోత్సహించే ఉపాధ్యాయుడు, 2 ఎలాంటి ఫిర్యాదులతో విద్యార్థులను తన వద్దకు రానివ్వని ఉపాధ్యాయురాలు, 3 వ్యక్తిగత తరగతి మరియు విషయ సంబంధిత ప్రశ్నలతో విద్యార్థులందరూ సంకోచించకుండా సంప్రదించే ఉపాధ్యాయుడు, 4 వారి సామర్థ్యాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఒకే విధమైన కృత్యాలను అందించే ఉపాధ్యాయుడు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 వ్యక్తిగత తరగతి మరియు విషయ సంబంధిత ప్రశ్నలతో విద్యార్థులందరూ సంకోచించకుండా సంప్రదించే ఉపాధ్యాయుడు నిష్పక్షపాతంగా ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 489. క్రింది వాటిలో చలనాత్మక వికాస పనిని గుర్తించండి. ఆప్షన్స్ 1 దువ్వడం, 2 పోల్చడం, 3 నివేదించడం, 4 మూల్యాంకనం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 1 దువ్వడం. ఇది చలనాత్మక వికాస పనిని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 490. బండూరా ప్రకారం అభ్యసనం అనేది? ఆప్షన్స్ 1 ప్రవర్తన ప్రక్రియ మాత్రమే, 2 సంజ్ఞానాత్మక ప్రక్రియ మాత్రమే, 3 ప్రవర్తన మరియు సంజ్ఞానాత్మక ప్రక్రియ, 4 ప్రవర్తన లేదా సంజ్ఞానాత్మక ప్రక్రియ రెండూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రవర్తన మరియు సంజ్ఞానాత్మక ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 491. క్రింది స్టేట్మెంట్ల నుండి పిల్లలలో సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదం చేసేదానిని గుర్తించండి. ఆప్షన్స్ 1 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, 2 మానవులు పక్షుల మాదిరిగా రెక్కలు ఉంటే ఏమి జరుగుతుందో వివరించండి, మానవులకు పక్షుల మాదిరిగా రెక్కలు ఉంటే ఏమి జరుగుతుందో వివరించండి, 3 భారతదేశ ప్రధానమంత్రి ఎవరు, 4 గ్లోబ్లో ఖండాలను గుర్తించమని పిల్లలను అడగడం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సృజనాత్మకతను పెంపొందించడానికి. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 మానవులకు పక్షుల మాదిరిగా రెక్కలు ఉంటే ఏమి జరుగుతుందో వివరించండి. క్వశ్చన్ నెంబర్ 492. ఒక విద్యార్థి గణిత సమస్యను పరిష్కరించాడు. మళ్ళీ అతను కొంచెం కష్టంగా ఉన్న మరొక సమస్యను పరిష్కరించాడు. ఆ ప్రోత్సాహంతో అతను నిరంతరం గణిత సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమై ఉన్నాడు. తారండైక్ యొక్క ఈ అభ్యసన నియమానికి ఇది ఒక ఉదాహరణ.
ఆప్షన్స్ 1 సంసిద్ధత నియమం, 2 అభ్యాస నియమం, 3 విచక్షణ నియమం, 4 ఫలిత నియమం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఫలిత నియమం. క్వశ్చన్ నెంబర్ 493 పాఠశాలల్లో సమ్మిళిత విద్యను నిర్వహించడానికి క్రింది వాటిల్లో అడ్డంకిగా పరిగణించకూడనిది. స్టేట్మెంట్స్: ఏ బహుళ భాషలు, బి సాంఘిక ఆర్థిక స్థితి, సి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య తేడాలు, 4 శారీరక మరియు అభ్యసన వైకల్యతలు. సరైన సమాధానం చూసినట్లయితే ABCD అంటే 10 స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 494 పిల్లలు చలన నైపుణ్యాలను నేర్చుకోవడానికి క్రింది వాటిలో ఒకటి అవసరం లేదు. ఆప్షన్స్: 1 అభ్యసించడానికి అవకాశాలను కల్పించడం, 2 వారు అభ్యసనకు సిద్ధంగా ఉన్నప్పుడు నైపుణ్యాలను పరిచయం చేయడం, 3 ఒకేసారి అనేక నైపుణ్యాలను పరిచయం చేయడం, 4 అభ్యసనకు మార్గదర్శకత్వం అందించడం. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 ఒకేసారి అనేక నైపుణ్యాలను పరిచయం చేయడం అనేది అవసరం లేనిది. క్వశ్చన్ నెంబర్ 495 NCF 2005 ప్రకారం ఈ అంశాలు మన దేశంలో విద్యా అందుబాటును ప్రభావితం చేస్తాయి. స్టేట్మెంట్స్: ఏ లింగం, బి ఆర్థిక స్థితి, 3 సాంస్కృతిక వైవిధ్యాలు, 4 కులం యొక్క సోపాన క్రమాలు. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ABCD అంటే 10 స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 496 RTE చట్టం 2009 ప్రకారం క్రింది వాటిలో ఒకటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించిన విధి కాదు. ఆప్షన్స్: 1 అకాడమిక్ క్యాలెండర్ మరియు పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేయడం, 2 పాఠశాల పనిని పర్యవేక్షించడం, 3 పాఠశాల అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసి సిఫారసు చేయడం, 4 సముచిత ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం. సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 అకాడమిక్ క్యాలెండర్ మరియు పాఠశాల టైం టేబుల్ సిద్ధం చేయడం అనేది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ SMCకి సంబంధించిన విధి కాదు. క్వశ్చన్ నెంబర్ 497 పువ్వు యొక్క భాగాలు అనే అంశాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు మొదట పుష్పాన్ని మొత్తంగాను చూపించి తర్వాత పుష్పంలోని భాగాలను వివరించారు. ఉపాధ్యాయుడు అనుసరించిన పద్ధతి ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఆప్షన్స్: 1 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 498 మూర్తిమత్వానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1 మూర్తిమత్వం అనేది సంజ్ఞానాత్మక, భావావేశ, చలనాత్మక ప్రవర్తనల విధానాలను కలిగి ఉంటుంది. 2 మూర్తిమత్వం అనేది చేతన, ఉపచేతన మరియు అచేతన కృత్యాలతో కూడుకున్నది. 3 మూర్తిమత్వం అనేది అనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పత్తి. 4 ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం మార్పు లేకుండా స్థిరంగా ఉంటుంది అనేది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 499 క్రింది వాటిలో సాధారణంగా బాల్యంలో ఇతరుల దృష్టిని ఆకట్టుకోవడానికి చూపించే ప్రవర్తనాపరమైన సమస్య ఏది. ఆప్షన్స్: 1 హఠం చేయడం, 2 అబద్ధం ఆడడం, 3 దొంగలించడం, 4 మత్తు పదార్థాల వ్యసనం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే హఠం చేయడం. క్వశ్చన్ నెంబర్ 500 ఒక పూర్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తగిన సమయాల్లో బహుమతులను ఉపయోగించడం ద్వారా 4 సంవత్సరాల పిల్లవాడి వేధింపు ప్రవర్తనను మార్చారు. ఈ విధమైన ప్రవర్తన మార్పును ఈ సిద్ధాంతం ద్వారా బాగా వివరించవచ్చు. ఆప్షన్స్: 1 ఆవిష్కరణ అభ్యసనం, 2 యత్నదోష అభ్యసనం, 3 కార్యసాధక నిబంధనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.